వచ్చారా? ఇంత ఆకలిస్తాను తెలుసా? వెళ్ళి కూర్చో. డిన్నర్ రెడీ, 2 minutes లో వస్తా. ఏంట్రా, ఫ్లాట్ అస్సలు నీట్గా పెట్టుకోవట్లేదా? ఏంట్రా ఇలా చిక్కిపోయావు? నేను లేనన్న బెంగతో సరిగ్గా తినడం లేదు కదా? గెస్ వాట్, నీకు చికెన్ ఫ్రై ఇష్టమని చేశా. ఏది? స్టాప్ ఇట్ మేఘనా, చుక్కలు చూస్తున్నా నీ వల్ల. అడ్రస్ లేకుండా పోయి ఇప్పుడు వచ్చి ఏం కానట్టు బిహేవ్ చేస్తున్నావు? జస్ట్ స్టాప్ ఇట్. సారీ అజ్జు, నువ్వు ఇప్పుడే వచ్చావు కదా, ప్రశాంతంగా తిను. నేను అన్ని తర్వాత ఏం చెప్తాను. చెప్తావు? అజ్జు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ఏం అర్థం సిచ్యుయేషన్. చేసుకోవాలి? ఐ నో ఐ హర్ట్ యూ. నేను చాలా రిస్క్లో పెట్టేసి వెళ్ళాను. బట్ ట్రస్ట్ మీ, థింగ్స్ డిడ్ నాట్ గో వెల్. ప్లీజ్ అజ్జు, నాకు ఇంకొంచెం టైం కావాలా డబ్బు రిటర్న్ చేయడానికి. అంటే ఇప్పుడు నువ్వు డబ్బుతో రాలేదా? మరి ఎందుకు వచ్చావు? నిన్ను చూడాలనిపించింది అజ్జు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? ఇది కానీ నమ్మితే నాకన్నా బక్రగాడు ఇంకోటి ఉన్నాడు. ఎందుకు అలా మాట్లాడతావు అజ్జు? సరే, నీకు నేను ఉండటం ఇష్టం లేదంటే వెళ్ళిపోతాలే. నీకు నేను తీసుకున్న డబ్బే కనిపిస్తోందా అజ్జు? నా కళ్ళల్లో ప్రేమ కనిపించట్లేదా? పోతే పోని, నాకేంటి? నిజంగానే వెళ్ళిపోతుందా? Ajju, I have something for you. Do you like it? అజ్జు, నాకు దుబాయ్లో ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. ఒక రిసార్ట్ చూసుకోవాలి. బోల్ డబ్బులు వస్తాయి. మన అప్పులన్నీ తీర్చేయచ్చు. దుబాయా? కానీ ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటి? శాన్వి అని ఉంది. అది యాక్చువల్లీ మా ఫ్రెండ్ది. తన ప్లేస్లో నేను వెళ్దామని. అంటే నా దగ్గర MBA డిగ్రీ లేదు కదా. అయితే సో రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళి స్టాంప్ కొట్టించి వస్తే చాలు. అచ్చా, దీనికోసం వచ్చావు అన్నమాట. ఇన్ని మాట్లాడడం కన్నా నన్ను చంపేరా. ఇదంతా మన ఫ్యూచర్ కోసమే చేస్తున్నాను. ఎందుకు అర్థం కాదు? సరే సరే, నువ్వు అయ్యాడు పాపు. స్టాంపే కదా, పొద్దున్నే లేంచుకొస్తాను, మధ్యాహ్నానికి వెళ్దు. ఏంటిది చిన్నపిల్లలాగా? ఏడు పాపు. స్టాంప్ వేయించుకొస్తాను అంటున్నానుగా. చెప్పేది విను. ఏడు పాపు. చూడు ఏడ్చి ఏడ్చి మొహం ఎలా తయారైందో. ప్రతి చిన్న దానికి ఏడిస్తే ఎలా? పిచ్చి పిల్ల. ఫ్రెండ్ అయి ఉంటాడు. ఈరోజు వద్దు బా, పానం బాగాలేదు. ఇంకెప్పుడన్నా పోనీ పక్కన కూర్చో బావా. మందు పట్టుకొని ఇంటికి వచ్చిన దోస్తుని బొమ్మంటవేంది? ఎంత పెద్ద పాపం తెలుసా ఇది? పరిస్థితి బాగాలేదు బా. ఏమరా, ఇంట్లోకి వెళ్ళి సౌండ్లు వస్తున్నాయి. సౌండ్ ఎవరు లేరు బా. చెప్పేది విను బా, నిజం. అరే నా మాట మీద నమ్మకం లేదా నీకు?
బా చెప్. గర్ల్ ఫ్రెండా? నేను ఇంకా మన వరుణ్ గాడు అనుకున్నాలే. హాయ్, ఐఎమ్ రాజేష్. హాయ్ ఐ మేఘ్నా. అయినా సిగ్గుపడి దాచిపెట్టే గర్ల్ ఫ్రెండారా? యూర్ బ్యూటిఫుల్. థ్యాంక్స్. డ్రింక్స్? యా షూర్. ఏంటది? మా స్కూల్లో లంచ్ ముందు ప్రేయర్. చియర్స్. చియర్స్. ఏం చేస్తుంటారు మీరు? ఐఎమ్ అ బ్యూటిషియన్. అందుకేనా అంత బ్యూటిఫుల్గా ఉన్నారు? మీరేం చేస్తుంటారు? ఎస్ఐ, వరంగల్లా. ఓ మరిక్కడ? వరుణ్ అని మా బెస్ట్ ఫ్రెండ్ తప్పిపోతే ఎత్తుక్కుంటూ వచ్చిన. ఓకే. రమ్మనా అని కూడా తాగి చచ్చిపోదాం. వాడెందుకు లేబా, తాగితే రచ్చరచ్చ చేస్తాడు. ఏంద్రా బావ నువ్వు ఇంత సప్పగా తయారాను? నాకదేమో కానీ వరుణ్ గన్ గురించి ఏమైనా తెలిసిందా? చెప్పడం మర్చిపోయినారా, ఈరోజు ఒక గమ్మత్ జరుగుండే. ఏంటి? పొద్దున మధురానగర్ అపార్ట్మెంట్లో శవం దొరికిందని కాల్ వచ్చింది. నేను వరుణ్ గాడేమోనని కంగారుగా పోయినా. తీరా ఆడికి పోతే అమ్మాయి శవం. ఓ, వాడెవడో గాని మనిషి కాదురా, పెద్ద సైకో నా కొడుకు. బాడీ పార్ట్స్ అన్ని ముక్కలు ముక్కలుగా పడేసి ఉన్నాయి. ముఖం గుర్తుపట్ట లేకుండా చెక్కేసిర్రా. చుక్క రక్తం లేదు తెలుసా ఒంట్లా. నీ అమ్మ పోలీసు వాడిని నాకే చెమటలు పట్టినాయి అది చూస్తుంటే. ఇంకా కండ్ల ముందే తిరుగుతుందిరా. ఆ అమ్మాయి వీప్ మీద ఒక బటర్ఫ్లై టాటూ ఉండేరా. ఏం బావా, ఏమైంది? బటర్ఫ్లై టాటూనా? ఏం నీకు తెలుసా? మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఉందిలే. అవునా? ఆగు, నా దగ్గర ఫోటో అని చూపిస్తా. లేదు బా, నా ఫ్రెండ్ది వేరే డిజైన్. అయినా తినేటప్పుడు ఏంటిదంతా? మీరు అసలు తినరా? ఇదిగోండి, పెట్టుకోండి. మీరు కానీ అండ్రా, కాల్ మాట్లాడొస్తా. నీ పనేనా ఇది? ఇది సేమ్ నీ డిజైనే. నువ్వు ఎవరు అమ్మాయి పేరు మీద దుబాయ్ పోతా అంటున్నావు. నువ్వు అమ్మాయిని చంపి తన పేరు మీద దుబాయ్ పారిపోతున్నావు కదూ. ఏం మాట్లాడుతున్నావు జూ? అదే బటర్ఫ్లై టాటూ బోల్డ్ మందికి ఉంటుంది. సేమ్ నీ డిజైనే. నిజం చెప్పు. మనకి మంచి చేసేది మంచి, చెడు చేసేది చెడు. అర్జెంటుగా వరంగల్ రమ్మని మా సిఐ రా. ఎత్తఫ జీవితం రా. వెంకట్ గారు సావ దొబ్బుతుండు. మాట్లాడొస్తా.
అరే బావా ఒక మ్యాటర్ తెలిసిందిరా నువ్వు మళ్ళీ ఎయిడ్ షూట్ ప్రోగ్రాంలు అవన్నీ పెట్టా అంటే చెప్తా. ఏంది బే? అరే మధురానగర్లో ఒక అమ్మాయి శవం దొరికిందంట్రా. ఆమె ఈప్ మీద బటర్ఫ్లై టాటూ ఉందంట్రా. రే బావా నువ్వు ఓకే కదా? అంటే నాకు తెలుసు నువ్వు మేఘనాన్ని ఎంత లవ్ చేసినావో. అరే బావా ఏడ్చుతున్నావారా? ఏడ్చుకుంటే వెళ్ళిపోతుంది, వచ్చి సందాయించుదా. రే హౌలగా ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తుంటే నకరాలు అవుతున్నారా నీకు? ఏ లొల్లి చేయకు, ఏం కావాలి నీకు ఇప్పుడు? అరే బావు ఇప్పుడు మనకు అన్ని దారులు మూసుకుపోయినాయి. అయిందేదో అయింది. మనం వరుణ్ ప్లాన్ చక్కగా ఉందా లేదా? వాడు ఇంకా రాలే కానీ నువ్వైతే ఫ్లాట్కి రారా, మాట్లాడుతుంది. మళ్ళీ ఏమైందిరా? ఒకటి చెప్తా, షాక్ అవ్వకు. ఎక్స్పెక్ట్ చేసిన. నీ అబ్బా చెప్పేది వినరా, మేఘన నా ఫ్లాట్లో ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నేను ఇప్పుడే టీవీలో చూసిన. అది చావలేదురా, ఎవరినో చంపి తన టాటూ దానికి వేసింది. అంతేకాదు రేపు దుబాయ్ వెళ్ళడానికి చూస్తుంది. నాకు తెలిసి అది చాలా పెద్ద అమౌంట్ ఎస్కేప్ అయ్యే ప్లాన్లో ఉందిరా. తప్పా? ఎంత? ఏమో తెలీదు, నువ్వైతే రారా. వరుణ్ గడు కాదు, ఇప్పుడు ఇదే మన టార్గెట్. సరే వస్తున్నావు. అజ్జు అజ్జు, నువ్వు బయటికి వెళ్ళి